తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలను డబుల్ చేసే మరో న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్ కి చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వెంకటేష్ తో 100 కోట్ల సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ ని కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచేలా చిరు సినిమాకి మరో సక్సెస్ సెంటిమెంట్ ని యాడ్ చేశారు. అనిల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన వెంకీ చిరు సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ న్యూస్ చాలా రోజులుగా ట్రెండ్ అవుతున్నా వెంకీ షూటింగ్ లో జాయిన్ కాకపోవడంతో అసలు గెస్ట్ రోల్ ఉంటుందా లేదా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. కానీ ఫైనల్ గా మెగా సెట్ లో అడుగు పెట్టేశారు విక్టరీ హీరో. ఆల్రెడీ వెంకీ చిరు కాంబినేషన్ లో షూటింగ్ స్టార్ట్ అయిపోవడంతో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. స్టార్ హీరోలతోనూ అల్టిమేట్ ఫన్ క్రియేట్ చేసే అనిల్ ఈ క్రేజీ మూవీలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. చిరు సూపర్ హిట్ సాంగ్స్ కి వెంకీ సూపర్ హిట్ సాంగ్స్ కి చిరు డాన్స్ వేసేలా ఓ సూపర్ ఫన్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. అసలు చిరు పాటకు వెంకీ ఎలా డాన్స్ చేస్తారు, వెంకీ చేసిన ఏ పాటలకి చిరు స్టెప్ వేస్తారు అనే డిస్కషన్ షురూ అయింది. అయితే ఈ ఎక్సైట్మెంట్ కి తెరపడాలంటే మాత్రం 2026 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బాహుబలి ది ఎపిక్ తో ఇండియన్ సినిమాకు మరో కొత్త దారి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. వెండితెర మీద 2 సినిమాలుగా మెప్పించిన సిరీస్లను ఒకేసారి మూవీగా మరోసారి రిలీజ్ చేసిన ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం కలిగించారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ దృష్టి పుష్ప సిరీస్ మీద పడింది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రిలీజ్ చేశారు మేకర్స్. రీ రిలీజ్ లో బాహుబలి మానియా గట్టిగానే కనిపిస్తోంది. రీమాస్టర్ చేసిన వెర్షన్ కు ఆడియన్స్ మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు. 2 భాగాలుగా రిలీజ్ అయిన సినిమాను మళ్లీ రీ ఎడిట్ చేసి ఒకే భాగంగా రిలీజ్ చేయడం అన్న ఫార్ములా బాహుబలి విషయంలో సూపర్ సక్సెస్ కావడంతో ఆ ఛాన్స్ ఉన్న సినిమాలు ఇంకా ఏమేం ఉన్నాయన్న డిస్కషన్ జరుగుతోంది. ఈ లిస్ట్ లో పుష్పరాజ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో నార్త్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచిన పుష్ప 2 సినిమాల్ని కూడా రీ ఎడిట్ చేసి ఒకే సినిమాగా తీసుకొస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రెజెంట్ సుకుమార్ కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రీ ఎడిట్ రీమాస్టర్ వర్క్ స్టార్ట్ చేసిన 2026 ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయొచ్చన్న సజెషన్స్ ఫ్యాన్స్ సైడ్ నుంచి బలంగానే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. టాలీవుడ్ స్క్రీన్ మీద హీరోయిన్స్ షార్టేజ్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రాబ్లంకు మెయిన్ రీజన్ ఇక్కడ సక్సెస్ అయిన బ్యూటీస్ బాలీవుడ్ వైపు చూడ్డం. ప్రెసెంట్ టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న భామలంతా నార్త్ వైపు చూస్తున్నారు. సీనియర్స్ ను చూసిన జూనియర్స్ కూడా అదే బాటలో అడుగులు కూడా వేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ నెమ్మదిగా సౌత్ సినిమాలకు దూరం అవుతున్నారు. పాన్ ఇండియా ట్యాగ్ ఉన్న సినిమా అయితే డాటెడ్ లైన్స్ లో సైన్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేషనల్ క్రష్. సాయి పల్లవి కూడా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ప్రెజెంట్ రామాయణతో పాటు అమీర్ తనయుడు హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు నేచురల్ బ్యూటీ. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఏ సినిమా చేస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. ఈమె కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపే చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మాస్ జాతరతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల చేతిలో నెక్స్ట్ ఒకే ఒక్క సౌత్ ప్రాజెక్ట్ ఉంది. పవన్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు ఈ భామ. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ సినిమాలు చేసేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. జాంబీ రెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. పోటీ పడి మరి అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాతల్లో ఎవరి నెంబర్ ముందొస్తుంది? అసలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరి సినిమాలు ప్రశాంత్ వర్మ ఎప్పటికీ పూర్తి చేస్తారు?
జాంబీరెడ్డి, హనుమాన్ సినిమాల సక్సెస్తో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు ప్రశాంత్ వర్మ. వరుసగా 2 బ్లాక్ బస్టర్స్, అందులోనూ ఓ పాన్ ఇండియా హిట్ కావడంతో ఈ యంగ్ కెప్టెన్ మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు. టాప్ ప్రొడ్యూసర్స్ అంతా క్యూలో నిలబడి మరీ ప్రశాంత్తో సినిమాలు చేసేందుకు అడ్వాన్సులిచ్చారు. ఆల్రెడీ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వరుసగా సూపర్ హీరో సినిమాలు ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ ఎవరికీ నో చెప్పకుండా అడ్వాన్సులు తీసేసుకున్నారు. అందులో కొన్ని సినిమాలు అనౌన్స్ అయ్యాయి. మరికొన్ని సినిమాలకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ప్రశాంత్ కొత్త ప్రాజెక్టు మాత్రం ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా స్టార్ట్ చేయకపోవడంతో అడ్వాన్సులిచ్చిన నిర్మాతలు ఫీల్ అవుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు ముందుకొచ్చి మేమసలు అడ్వాన్సులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశాంత్ లాంటి క్రేజీ డైరెక్టర్తో గ్యాప్ ఏ నిర్మాత కోరుకోరు కాబట్టి ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నిర్మాతలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కూడా సినిమాల విషయంలో సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్సులతో ఆ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ముందే ఏ స్క్రిప్ట్ ఫైనల్ అవుతుంది, ఏ సినిమా పట్టాలెక్కుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ వార్తలపై క్లారిటీ కోసం ప్రశాంత్ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదు. ఈ మధ్యకాలంలో వెండితెర మీద ఓటీటీల పెత్తనం గురించి చర్చ బాగానే జరుగుతోంది. ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే బిగ్ హిట్ అయిన సినిమాల థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతుండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో భారీ రికార్డులకు చేరువలో ఉన్న సినిమాలు కూడా తడబడుతున్నాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో కలిపి 800 కోట్ల మార్కును క్రాస్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. మరోసారి కన్నడ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశిస్తున్న టైంలో కాంతారాను ఎర్లీగా ఓటీటీలో రిలీజ్ చేయటమేంటని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓజీ సినిమా 300 కోట్ల మార్కును క్రాస్ చేసి 500 కోట్ల దిశగా దూసుకుపోతున్న టైంలో ఓటీటీలో రిలీజ్ అయింది. దీంతో థియేట్రికల్ రన్ ఎఫెక్ట్ అయింది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఓజీ వసూళ్లు భారీగా పడిపోయాయి. స్టార్ హీరోల సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఓటీటీ కమిట్మెంట్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిరాయి, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలను కూడా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎర్లీ రిలీజ్ కు ఓకే అంటున్న ఓటీటీ సంస్థలు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం డిజిటల్ రిలీజ్ వాయిదా వేసేందుకు ఒప్పుకోవటం లేదు. ఏది ఏమైనా మా మాటే నెగ్గాలి అన్నట్టుగా ఉన్న ఓటీటీల తీరుకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో అయినా అనుష్క కనిపిస్తారేమో అని ఆశగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా తమన్నాలా ఓ చిన్న వీడియో మెసేజ్ అయినా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ ఎపిక్ రీ రిలీజ్ ప్రమోషన్లోనూ స్వీటీ ఎక్కడా కనిపించలేదు. అసలు అనుష్క కెమెరాల ముందుకు ఎందుకు రావడం లేదు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సైజ్ 0 సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత నార్మల్ లుక్ లోకి రావడం ఇబ్బంది పడ్డారు. దీంతో సినిమాలు కూడా తగ్గించేశారు. చేసిన సినిమాలో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి. భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు పర్వాలేదనిపించినా స్వీటీ రేంజ్ కు తగ్గ హిట్ మాత్రం పడలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ బ్యూటీ. ఘాటి రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో కనిపించలేదు అనుష్క. దీంతో అభిమానుల్లో చాలా అనుమానాలు క్రియేట్ అయ్యాయి. అసలు అనుష్క ఆడియన్స్ ముందుకు రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. అనుష్క తెర మీద కనిపిస్తున్న లుక్ విషయంలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రమోషన్లో ఆడియో ఇంటర్వ్యూలు మాత్రమే ఇవ్వడంతో స్వీటీ ఎందుకు కనిపించడం లేదన్న డిస్కషన్ మరింతగా జరిగింది. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ విషయంలో మరోసారి స్వీటీ పేరు తెర మీదకు వచ్చింది. 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, గ్లోబల్ మూవీ చేస్తున్న రాజమౌళి కూడా రీ రిలీజ్ ప్రమోషన్స్ లో కనిపించారు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు రాకపోవడం వెనక రీజన్ ఏంటన్నది ఎవ్వరికి అర్థం కావడం లేదు. అసలు ప్రమోషన్సే చేయనని భీష్మించుకున్న నయనతార కూడా ఇప్పుడు మనసు మార్చుకొని తన సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. కానీ స్వీటీ మాత్రం ప్రమోషన్స్ లో కనిపించకపోవడం ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.